డాక్టర్ సి రామోజులరెడ్డి పల్మనాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నడపబడుచున్న రామశ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడప నాగరాజుపేట నందు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ మరియు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కల వారికి మోకాళ్లు మార్పిడి అన్ని రకముల శస్త్రచికిత్సలు ఉచితంగా చేపడుచున్నవి. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి గారిని పార్టీ నిర్ణయించడం అయింది. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు, అవినీతి, మద్యం కుంభకోణాలు, ఇసుక కుంభకోణాలు, భూ కుంభకోణాలు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పులివెందు నియోజకవర్గంలోనే అత్యంత హయ్యెస్ట్ అరాచకాలు జరిగినాయి. ఇంకా రాష్ట్రంలో ఒకసారి లెక్క చూస్తే అంతుపట్టదు. ఈ మధ్య నోట్ల కుంభకోణాలని చూసినాం. ఇంకా ఎన్నెన్ని కుంభకోణాలు వెలుగులోకి వస్తాయో తెలియదు. తెలుగుదేశం పార్టీ ఈరోజు పులివెందుల్లో మారెడ్డి లతమ్మ గారు ఖచ్చితంగా జయకేతనం ఎగరవేయబోతున్నారు. 12వ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఇది పార్టీ నిర్ణయం. ఖచ్చితంగా పులివెందుల జెడ్పీటీసీ ఇది ఒక బై ఎలక్షన్ వచ్చింది. ఈ బై ఎలక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేసిన అవినీతిని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇది పార్టీ నిర్ణయం. నిన్న పులివెందుల ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మ గారు, పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ పరిస్థితులన్నీ కూడా అధిష్టానానికి నివేదించిన తర్వాత పార్టీ పోటీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. పోటీ చేస్తున్నాం, ఖచ్చితంగా గెలిచి తీరుతాం. దీంట్లో అనుమానం లేదు. పులివెందుల్లో ఏదైతే వాళ్ళు అరాచకం చేశారో ఆ అరాచకాలన్నీ కూడా పులివెందుల ప్రజలకు తెలియాలని చెప్పి ఈ పోటీ చేస్తున్నాం. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో అన్ని మున్సిపాలిటీలు కానీ స్థానిక సంస్థలు కానీ అన్ని కైవసం చేసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా జరగబోయే స్థానిక సంస్థలు కూడా ఖచ్చితంగా కైవసం చేసుకుంటే జనసేన కూటమి అభ్యర్థి వాళ్ళ మద్దతు కూడా పూర్తిగా ఒంటిమిట్ట కానీ పులివెందులో కానీ వాళ్ళ మద్దతు కూడా తీసుకుంటాం. ఖచ్చితంగా 2 స్థానాల్లో కూడా ఉమ్మడి కడప జిల్లా 2 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం. 12వ తారీఖున పులివెందుల మరియు ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఈ 2 ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను పోటీ చేయించడం జరుగుతుంది. పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థినిగా మారెడ్డి లత గారు, అదే ఒంటిమిట్టకు సంబంధించి మరి కొద్ది నిమిషాల్లో అభ్యర్థిని కూడా ప్రకటించడం జరుగుతుంది. ముఖ్యంగా పులివెందుల మండల ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, పులివెందుల నియోజకవర్గ సమస్యలు కానీ, పులివెందుల మండల ప్రజల సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు గాలిగా వదిలేయడం జరిగింది. జెడ్పీటీసీ అభ్యర్థిగా ఒక ప్రజాప్రతినిధిగా గెలిస్తే ఆ ప్రాంత ప్రజల సమస్యలను తను ప్రాతినిధ్యం వహించే చట్టసభలలో ఆ ప్రజల వాణి వినిపించాల్సి ఉంటుంది. కానీ ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు మా పులివెందుల శాసనసభ్యుడు అసెంబ్లీకి రాడు, జిల్లా పరిషత్ సమావేశాలకు రాడు, డిఆర్సీ సమావేశాలకు రాడు, ఏ ప్రజాప్రతినిధి కూడా సమావేశాలకు రాని పరిస్థితుంది. సమావేశాలకు రాని, ప్రజల సమస్యలను ప్రస్తావించని ప్రతినిధులను ఈ సభలకు ఎన్నుకోవాల్సిన అవసరం లేదని చెప్పి పులివెందుల ప్రజలు విజ్ఞప్తి చేస్తాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అదే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మారెడ్డి లత గారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధించడం జరుగుతుంది. ఆ విధంగా కూటమి మా శక్తియుక్తులన్నింటిని కూడా అక్కడ ఉపయోగించి ఈ ఉప ఎన్నికల్లో విజయదుందుబి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల వేసే ఓట్ల ద్వారా గెలిచడం జరుగుతుంది. అంతేకాకుండా మరో 4 సంవత్సరాలు ఇంకా కూటమి అధికారంలో ఉంటుంది. ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం కావాలన్నా, ముఖ్యంగా త్రాగునీరు, సాగునీరు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఇవన్నీ కూడా కొనసాగించాలంటే కూటమి అభ్యర్థినికి ఓటు వేయాలని చెప్పి పులివెందుల ఒంటిమిట్ట మండల ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శోభా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ సంప్రదాయాన్ని కాలదన్ని మేము విజ్ఞప్తి చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరఫున నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ పెట్టించి ఆ ఏదైతే సంప్రదాయం ఉందో దానికి ఆయన విఘాతం కలిగించి ఆయనే చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు కొత్త పల్లా ఎత్తుకొని అవినాష్ రెడ్డి గారు మా జెడ్పీటీసీ చనిపోయారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వమని చెప్పి సహృదయంతో ఆయన ఇచ్చినాడు. అదే సహృదయంతో మేము ఆ రోజు అడిగినప్పుడు అంగీకరించుంటే ఆ సంప్రదాయం ఈ రాష్ట్రంలో కొనసాగేది. దీనికి వైఎస్ఆర్సీపీ బాధ్యత వహించాలి. ఎక్కడ ఏమి ఎన్నికబడలేదు. 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు నామినేషన్. ఇదేం సార్వత్రిక ఎన్నికలు కాదు. ఒక 15 రోజుల ముందు
నోటిఫికేషన్ వచ్చి మొన్న నోటిఫికేషన్ వచ్చింది. మేము డిసైడ్ అయినా మంచి రోజు కోసం అని చెప్పి ఎదురు చూసే క్రమంలో దానికోసం ఈ రోజు మేము నామినేషన్ ఆఖరి రోజు పులివెందుల జెడ్పీటీసీ స్థానాలకు ఈ రోజు అభ్యర్థులుగా నామినేషన్ వేయడం జరుగుతుంది. మంచి రోజు కాబట్టి ఈ రోజు నిర్ణయించినాం. అధికార పార్టీ వెనుకబడేది ఏముండదు. అధికార పార్టీ 2 స్థానాలు కూడా ప్రజలు సంపూర్ణ మద్దతుతో ఈరోజు ఓటేసి గెలిపించబోతున్నారు. అందరికీ నమస్కారం. పెన్షన్ 3,000 నుంచి 4,000 వరకు మా కూటమి ప్రభుత్వం అమలు చేసింది. దీపం పథకం కింద 3 సిలిండర్లు, సంవత్సరానికి 3 సిలిండర్లు కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసింది. అలాగే తల్లికి వందనం కింద జగన్లాగా కాకుండా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తుంది. ఇలాంటి మంచి పథకాలన్నీ మా కూటమి ప్రభుత్వం అందజేసినందువల్ల మా పులివెందుల ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మా కూటమి ప్రభుత్వము ఇన్ఛార్జి గారి ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటాం. అందరికీ నమస్కారం. ముందుగా పులివెందుల రూరల్ జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన మారెడ్డి లతారెడ్డి గారికి శుభాకాంక్షలు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో సూపర్ 6 అన్ని అమలు చేస్తూ ఉన్న పరిస్థితిలో పెన్షన్ 4,000 ఇవ్వడం అయితేమి, మహిళలకు ఉచితంగా గ్యాస్ ఇవ్వడం అయితేమి, అదేవిధంగా రైతులకు కూడా రేపు వేయబోతున్నాం. అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి 9,000 రూపాయలు రైతుల అకౌంట్లో రేపు ఉదయం 11 గంటలకంతా పడబోతా ఉంది. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ప్రజలంతా కూడా ఈరోజు కూటమి పక్షాన ఉన్నారు. ముఖ్యంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి వారి అనుచరులు చేసిన అరాచకాలను ఎండగట్టే విధంగా ఈ ఫలితం ఉండబోతోంది. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్కడ భూ కబ్జాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు గుర్తున్నాయి. ఖచ్చితంగా ఈ ఎన్నికలో కూటమి అభ్యర్థి ఘన విజయం సాధిస్తుంది. మేమంతా కూడా సర్వశక్తులు ఒడ్డి అన్ని విధాల ప్రయత్నం చేస్తాము. భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఈ ఎన్నికకు సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.